ఎవరు కావాలండి? నేను జేమ్స్, రాటా స్టీల్స్ ఎండి. ఇక్కడ బలరామూర్తి గారు. అవును నేనే. రండి, లోపలికి రండి. చెప్పండి సార్. పర్సనల్ అయితే ఇక్కడ మాట్లాడుకుందాం, అఫీషియల్ అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం. పర్సనలే సార్. నా కూతురు రెజీనా ఎంబీఏ చదువుతోంది. ఏంటి సార్, ఎవరైనా? అటువంటిదేం లేదు సార్. తను మీ అబ్బాయి సూర్యాని ప్రేమించింది. అతన్ని కొంచెం భయపడే స్వభావం అనుకుంటాను. మీతో చెప్పడానికి సందేహించుంటాడు. ఇప్పుడు కూడా ఏదో యుఎస్ క్యాంప్కి వెళ్తున్నాడని రెజీనా చెప్పింది. అందుకే మీతో ముందుగా ఓ మాట చెప్తున్నాను. మీరు ఓకే అంటే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. నాకే అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నాకు సంబంధించి నా కూతురు ఏది ఇష్టపడ్డా కాదన్న సార్. సార్ మీది ఎంత పెద్ద ఫ్యామిలీ సార్. స్వయంగా మీరే వచ్చి పెళ్లి చేద్దామన్నప్పుడు నేను కాదనగలనా చెప్పండి? నాకు ఓకే సార్. ఏవైనా నా బిడ్డ నాతో ఓ మాట చెప్పాలి కదా. అది సార్ మొత్తం మీద నాకు తృప్తే సార్. మీరు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. చాలా సంతోషం సార్. నేను డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను. వస్తాను. అలాగే మా అబ్బాయి కర్మకు కూడా ఓ డేట్ ఫిక్స్ చేయండి సార్. మరేంటి సార్, ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారంటే అవగాహన లేని వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడమేనా? అది తెలిసి ఓ పెద్ద మనిషి సంతోషపడడం, ఆ పెద్ద మనిషి సిగ్గెక్కులమని ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వచ్చి అడగడం, దాన్ని నేను సమర్థించను లేను, ఇందుకు నేను ఒప్పుకోను లేను. ఇక ఈ పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంటికి రాకండి, స్టేషన్కి రండి. మీరు ఇక వెళ్ళొచ్చు. డార్లింగ్, ఆ అబ్బాయి తండ్రికి సీరియల్స్ చూడటం మహా పిచ్చి అనుకుంటాను. అందులో తండ్రులకు మళ్ళీనే మాట్లాడుతున్నాడు. ఈడియట్. అవగాహన అంటాడు, ఒప్పుకోనంటాడు. దీనికి ఒక్కటే దారి. డార్లింగ్ అదేంటో చెప్పు ప్లీజ్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావా? రిజిస్టర్ నీకు ఓకే అంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఎవడైనా వస్తే సర్టిఫికేట్ చూపిద్దాం. సింపుల్. నాకు ఓకే, బట్ అతను కొంచెం భయస్తుడు. అయ్యో, అది నువ్వు చూసుకోవాలి. నే వెళ్ళి అతనితో ఐ లవ్ యూ సూర్య, మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అడగలనా? దట్స్ యువర్ పార్ట్. నేను ముందే చెప్పాను కదా, మా నాన్నకు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోరు అని. మీరే అనవసరంగా వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది చెప్పండి సార్, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? ఏ, నువ్వు వచ్చే దారిలో మా నాన్న ఏమన్నా కలిసావా? లేదే. మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నేను ఏ రోజు మీకు ఐ లవ్ యూ చెప్పానో ఆ రోజే నాకు తెలుసు మన పెళ్ళి ఇట్టాగే జరుగుతుందని. అనవసరంగా మీరే మా నాన్నకు చెప్పి. మీకు ధైర్యం ఉందా లేదా? సీరియస్లీ నువ్వా మాట్లాడుతోంది? నేను చెప్పేది వినండి. నేను మా నాన్నకు చెప్పను, మీరు మీ నాన్నకు చెప్పకండి. మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పకండి, నేను నా ఫ్రెండ్స్తో చెప్పను. సంతకం చేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు. పెళ్లి ఎవరికి తెలియకుండా చేసుకుందాం. సమస్య వచ్చిందనుకోండి, సర్టిఫికేట్ చూపిద్దాం, పరిష్కరించుకుందాం. సింపుల్. హే, ఒక్కోసారి మగాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. ఓకేనా? ఏందమ్మా పొద్దుటాల 7ంటికే వచ్చావు? రిజిస్ట్రార్ గారే 10ంటికి వస్తారు. ఇవాళ పొద్దున్న 10-10:30 మధ్యన ఓ పెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 2-4 మధ్యన ఓ పెళ్ళి ఉంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి నీ దయ్య ఉంటుంది. అంతవరకు ఏంటి నిలబడతావా? అదే ఆయన వస్తా అన్నారు. సరే అమ్మా, కాసేపట్లో ఎండ వచ్చేద్ది. ఆ లోపల చెట్టు కిందకి నిలబడమ్మా.
ఏమా నేను మరి అబ్బాయి రాలేదా? అమ్మా, ఈ కాలంలో 35 మంది కుర్రాళ్ళకి ప్రేమించానని పిల్లతో చెప్పడానికి భయం. చెప్పారే అనుకుందాం, అది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి దాకా తీసుకురావడానికి భయం. పోనీ ఒకవేళ పెళ్లి దాకా తీసుకొచ్చారే అనుకుందాం, పెళ్ళయ్యాక పిల్లని జీవితాంతం వరకు ఎట్టా పోషించాలో తెలవక భయం. ఎక్కువగా ఉంది ఈ 3 రకాలేనమ్మా. కానీ ఎప్పటికీ ఏం మీరిపోలేదు. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పినట్టు ఫేర్వెల్ పార్టీకి పోయాను, ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిపోయింది, బర్త్డే పార్టీ అని ఏదో ఒక సాగు చెప్పి గప్సుపుగా ఇంటికి పోయి కూసో. ఆ దేవుడికి కూడా తెలవదు. ఇంట్లో పెద్దోళ్ళు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటది. వస్తానమ్మా. వా డార్లింగ్, పొద్దున కృష్ణ ఫోన్ చేశాడు. మీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ గేట్కి యువతలు నిలబడుందని. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావని ఊహించాను. సరే రావచ్చు కారు. ఏ పాట వింటావురా? సారీ నాన్న. వై సారీ డార్లింగ్? లేదు నాన్న, ఈ ఐడియా ఇచ్చింది నువ్వే, కానీ నేను నీతో కూడా చెప్పలేదు. ఎందుకు మొహం అలా ఉమ్మని పెట్టుకున్నావు? ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళొద్దు, ఇంట్రెస్టింగ్గా ఓ పని చేద్దామా? ఎవరమ్మా నువ్వు? సూర్య ఎక్కడ? ఎవరు నువ్వు? సూర్యని పిలవండి. సూర్య! సూర్య! సూర్య సూర్య అంటే వచ్చేస్తాడా? వాడు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంకుల్ ప్లీజ్ దయచేసి వెళ్ళకూడని చేయకండి. నిజమేనమ్మా నేను చెప్పింది. వాడు వెళ్ళిపోయాడు. నిద్ర వస్తుంది, వెళ్ళిరమ్మా. ఇలా చూడు, నీకు నమ్మకం లేకపోతే తెల్లారిగానే స్టేషన్కి వచ్చాయి. నీకు తోడు ఓ కానిస్టేబుల్ ఇచ్చి పంపుతాను. తిన్నగా ఎయిర్పోర్ట్కి పో. మేనిఫెస్టోలో చూడు, అందులో యుఎస్ వెళ్ళిన వాళ్ళ లిస్టులో సూర్య సన్న బలరామూర్తి అన్న పేరు లేదే అనుకో. వచ్చి నన్ను అడుగు, ఓ కంప్లైంట్ ఇవ్వు. స్వయంగా నేనే వెతికి కనిపెట్టి చెప్తాను. గుడ్ నైట్. ఇక నువ్వు వెళ్ళచ్చు. ఇంటి దాకా వచ్చి యూఎస్ ఏమన్నా వెళ్ళలేనంత దూరమా? సహజంగా అమ్మాయిని వెతుక్కుంటూ అబ్బాయి వెళ్తాడు. ఫస్ట్ టైం అబ్బాయిని వెతుక్కుంటూ అమ్మాయి తండ్రి వెళ్ళబోతున్నాడు. కమాన్ డార్లింగ్, కమాన్.